ప్రజారోగ్యం దెబ్బతినకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వేసవి దృష్ట్యా ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఓఆర్ఎస్ సెలైన్లను అందుబాటులో ఉంచడంతో పాటు ఎండ తీవ్రత గురించి మెసేజ్ల ద్వారా నిరంతరం ప్రజలను చైతన్యపరుస్తూ అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు సూచిస్తున్నామని అన్నారు. నగరంలోని ప్రధాన కూడల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు చల్లని మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నామని వివరించారు. 59వ డివిజన్ సింగినగర్ ఫ్లైఓవర్ కింద రైతు బజార్ వద్ద ప్రయాణికులకు బాటసారుల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ నగరంలో మండుటెండలు, వడగాలులు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ హెల్త్ సెంటర్లో ఓఆర్ఎస్ సెలైన్లను అందుబాటులో ఉంచడంతో పాటు ఎండ తీవ్రతపై ప్రజలకు మొబైల్ మెసేజ్ల ద్వారా నిరంతరం ప్రజలను చైతన్యపరుస్తూ అనారోగ్య బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంలో ప్రతి ప్రధాన కేంద్రంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు చల్లటి మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలు ఉదయం 11 గంటల్లోపు అవసరమైన పనులు పూర్తి చేసుకోవాలని, మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు రాజన్న బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బూదాల సురేష్, ఇన్ఛార్జ్ ఎస్కే జాన్వలి, పార్లమెంటు కార్యదర్శి ఎస్కే గౌసియా, క్లస్టర్ ఇన్ఛార్జ్ వింజుమూరి సతీష్, ఎస్కే ఫర్వీన్, మహేష్, గౌసియా, హరమ్మ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ రాష్ట్రంలో ఎండాకాలం ఎండలు మండిపోతూ ఉన్నాయి. విజయవాడ అంటేనే ఎండలు. మరి ఈ ఎండల్ని ఎదుర్కోవటం, అలాగే ప్రజలు వడదెబ్బలు, వడగాలులు, ఎండబారిన దెబ్బతినకుండా, ఆరోగ్యం దెబ్బతినకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో ఓఆర్ఎస్లు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సెలైన్లు కానీ అన్నీ కూడా వృద్ధులు, ఎవరన్నా పిల్లలు ఎండన బారిన పడితే వాళ్ళకి ఏర్పాటు చేసాం. ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నాం. ప్రతి ఫోన్కి మెసేజ్ వస్తుంది, మీ ఏరియాలో ఇవాళ ఎండ ఎక్కువ ఉంటుంది, వడగాల్పులు ఎక్కువ ఉంటాయి, మీ మండలంలో వడగాల్పులు ఎక్కువ ఉంటాయి, మీ నగరంలో ఎండలు ఎక్కువ ఉంటాయని మెసేజ్ ఇస్తున్నాం. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఎండ తీవ్రత ఎంత ఉందో తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసి ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి కూడల్లో కూడా ప్రభుత్వం తరపు నుంచే కార్పొరేషన్లో ప్రతి సెంటర్లో కూడా కార్పొరేషన్ తరపు నుంచి చలివేంద్రాలు పెట్టాం. ఆ చలివేంద్రాల్లో మజ్జిగ పంపిణీ చేస్తున్నాం, బటర్ మిల్క్తో పాటు వాటర్ ఇస్తున్నాం, అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. అందుకని ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అర్జెంటు అత్యవసర పరిస్థితుల్లోనే ఎండలో బయటికి రండి, ఉదయం 11 లోపే మీ పనులు చూసుకోండి, మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎండ వేడి విపరీతంగా ఉన్న సమయంలో బయటికి రావద్దు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మా మహిళా సోదరీమణులు అనారోగ్యం బారిన పడతారు కాబట్టి వాళ్ళందరినీ రావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వచ్చిన అత్యవసర పరిస్థితుల్లో వచ్చినటువంటి మా కార్మికులు, ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ కూడా చలివేంద్రాల ద్వారా చల్లటి మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు సింగనగర్లో రైతు బజారు, ఇది చాలా ప్రత్యేకమైన రైతు బజారు. ఈ 59వ డివిజన్లో ఉన్న ఈ రైతు బజార్లో మరి ఆడవాళ్ళు అందరూ కూడా కూరగాయలు కొనుక్కోవడానికి వాళ్ళకి తగిన సమయంలో వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ పక్కనే చలివేంద్రం ఏర్పాటు చేసాం. ఈరోజు స్థానిక డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు కానీ, ప్రధాన కార్యదర్శి సురేష్, ఇన్ఛార్జి జాన్వలి, అలాగే మా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మా చెల్లెలు గౌసియా, ఇంకా డివిజన్ నాయకురాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. డివిజన్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తూ
చంద్రబాబుకు అమరావతి అద్దాలపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని మాజీ మంత్రి విడుదల రజనీ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని అన్నారు. 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ హామీని కూడా విస్మరించారన్నారు. జగన్ హయాంలో ఇచ్చిన లక్షలాది పెన్షన్లో 6 లక్షలు కట్ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేసి వాటి వినియోగంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణాల పేరుతో అధిక ఖర్చులు చేసి అవినీతి జరుగుతోందన్నారు. ఆరోగ్యశ్రీకి వేల కోట్ల బకాయిలు పెట్టారని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కొంటే అమరావతి ప్రాజెక్టుకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటైనా కొత్త పెన్షన్ ఇచ్చారా అని నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. దీనికి మీరు సమాధానం చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 66,35,000 పెన్షన్లు సుమారుగా మేము ఇచ్చాం. మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇది మీరు ఇందులో ఈ 66,30,000 పెన్షన్స్ లో మైనస్ 6 లక్షలు చేశారు. అంటే 6 లక్షల పెన్షన్స్ కట్టు. పైగా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇది ఈ రోజున పెన్షన్స్ విషయంలో కూటమి ప్రభుత్వము మరి వెళ్తున్నటువంటి తీరు. దీనికి ప్రతి నెల ఆర్భాటాలు, ఫోటోషూట్లు, ఇదంతా మనం చూస్తా ఉన్నాం. ఇక ఇదలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇదేదో మేమంటుంది కాదు, మీ మేనిఫెస్టోలని చెప్పారు. మీరు ఏమని? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 50 సంవత్సరాలు నిండితే చాలు మీ అందరికి కూడా పెన్షన్స్ ఇస్తామని చెప్పి మీరు ఉదరగొట్టిందే మీ మేనిఫెస్టోలో, మీ సూపర్ 6 లో. మరి దీని పరిస్థితి ఏంటి? ఈ 50 ఏళ్ల మందికి ఎన్ని పెన్షన్స్ ఇస్తున్నారు? మా నాయకుడు మా హయాంలో ఇచ్చినటువంటి పెన్షన్స్ నుంచే 6 లక్షలు కోత పెట్టారు. ఒక్క కొత్త పెన్షన్ ఈ రోజుకి ఇవ్వలేదు. మీరన్న మేనిఫెస్టో ప్రకారం చూసినా ఈ మరి 50 ఏళ్ళు నిండిన వాళ్ళంటే ఇవి కూడా చాలానే యాడ్ అవుతాయి. మరి వీటికి దిక్కులేదు, మీరు మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. మరి 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మరి 60 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు రాలేదా? బహుశా వీళ్ళు ఇదైనా చెప్తారు. ఏమనంటే అవసరమైతే ఇలా కూడా చెప్తారు, మేము ఈ 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, ఈ 2 సంవత్సరాల్లో 60 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరు కూడా ఎవరికి 60 ఏళ్ళు నిండలేదు కాబట్టి మా దృష్టికి రాలేదు కాబట్టి మేము పెంచలేదు కొత్త పెన్షన్స్, అందుకే ఇవ్వలేదు అని మాట్లాడతారు. వైసీపీ హయాంలో అర్హులకు ఇచ్చిన పెన్షన్ను కూటమి ప్రభుత్వం తొలగించిందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇది తాము చెప్పడం లేదని టీడీపీకి చెందిన పత్రికల్లోనే పెన్షన్లపై కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లో పెండింగ్లో ఉన్న పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఇతర ముఖ్య నేతలతో కలిసి వీఎంసీ సర్కిల్ 3 కార్యాలయంలో జోనల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైసీపీ హయాంలో లబ్ధిదారులకు అందించిన పింఛన్లను ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని, సూపర్ 6 హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు నిలిపివేయడం దారుణమని ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గ సమస్యల కళ్లు మూసుకున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెన్షన్ అంటే వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, పెన్షన్ అర్హులైన ప్రతి వాళ్ళకి కూడా మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2024 కంటే కూడా ముందు ఉన్న పెన్షన్ల కంటే కూడా 5 లక్షలు పైబడి పెన్షన్లు కట్ చేసేయడం కానివ్వండి, అదేవిధంగా మేము 1000 రూపాయలు పెంచామని చెప్పని తెగ ప్రతి దానికి కూడా మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, 1వ తారీఖు వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఏదో వాళ్ళ సొంత జేబులో డబ్బులు ఇచ్చినట్టుగా ప్రచార ఆర్భాటాలు, ఏదో అక్కడ వృద్ధుల్ని, దివ్యాంగుల్ని అవమానించే విధంగా ఈ కూటమి నాయకులందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వడానికి కోసం
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారాలు చేసుకున్నాడు. కానీ అదే డబ్బు కనుక దివ్యాంగులకు కానీ అదేవిధంగా వృద్ధులకు ఇస్తే కనుక ఈరోజు వాళ్ళందరూ కూడా ఆనందపడే పరిస్థితి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం హామీ ఆ రోజు ఏమి ఇచ్చారండి, ఎన్నికల ముందు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ మేము పెన్షన్ ఇస్తామని చెప్పని. మరి 50 సంవత్సరాలు దాటి, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు 2019కి ముందు 65 ఏళ్ళకి పెన్షన్ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ముందు 60 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పని అది అమలు చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంట్లోనే వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ని గౌరవంగా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈరోజు 50 సంవత్సరాలకి ఇస్తున్న వ్యక్తులు కనీసం దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. విజయవాడ నగరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానీ పెన్షన్లు పంచుతుంటాము అని చెప్పి నిస్సిగ్గుగా ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యేలు కానీ నిస్సిగ్గుగా ఈరోజు చెప్పుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల పెన్షన్లు ఆపిందే కాకుండా ఒక్క విజయవాడ నగరంలోనే 3000 పెన్షన్లు కొత్త పెన్షన్లు ఉన్నాయి, ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి ఆ పచ్చపత్రికలే ఈరోజు రాస్తున్నాయంటే ఇది ఎంత హేయమైన చర్య అన్నది ఒకసారి సీఎం గారు దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వితంతువులు లేదు, వికలాంగులు లేదు, వృద్ధులు లేదు, ప్రతి ఒక్కరూ హలో లక్ష్మణ అని ఏడుస్తున్న పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క ఎవరైతే పెన్షన్లకి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందించడమే కాకుండా ఆయన 5 ఏళ్ల కాలంలోన 3000 రూపాయలు పెన్షన్లు చేస్తే మేము 4000 ఇస్తాము పెన్షన్లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి 50 ఏళ్ల వయసుకే పెన్షన్లు ఇస్తామని ఊదరగొట్టుకొని ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తుంది ఏంటి? ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి 2024 జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఫంక్షన్లు మీరు ఇంప్లిమెంట్ చేశారు, ఎన్ని ఫంక్షన్లు కొత్త ఫంక్షన్లు మీరు ఇచ్చారో అన్నది ఒక్కసారి డేటా మీడియా మిత్రులకు కానీ ప్రింట్ మీడియా మిత్రులకు కానీ నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఒక్కసారి వెళ్ళి డేటా అడగండి. డేటా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని నూతనంగా ఎన్ని ఫంక్షన్లు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు హయాం తర్వాత ఇప్పటికీ ఎన్ని ఫంక్షన్లు తీసేశారు అని అన్నది స్పష్టంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మీకు పూర్తి డేటా అందింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఎకాఎకిన 993 రూపాయలు పెంచడం వల్ల 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 3255 రూపాయలకు చేరుకోవడంతో వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. సామాన్యుడు మధ్యతరగతికి అందుబాటులో ఉండే టిఫిన్ బండ్లు, దానిపై ఆధారపడి జీవించే కుటుంబాల నెత్తిన పిడుగుపడి హతాశులయ్యారని చెప్పారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఇంత భారీ ఎత్తున పెంచడం దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు. గవర్నర్పేట శ్రీశ్రీ భవన్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మీడియాతో మాట్లాడారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను పెంపును ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ధరలు పెంచితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించి ఎన్నికలు అయిపోగానే ధరలు పెంచారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ సంక్షోభం భవిష్యత్తులో ధరలు పెంచడానికి కారణమవుతుందని సిపిఎం ఎప్పుడో చెప్పిందని, నేడు అదే జరిగిందన్నారు. 1000 రూపాయల ధర పెంచడం అంటే టిఫిన్ బండిపై ఆధారపడి కుటుంబాలే కాదు, పేద, దిగువ, మధ్యతరగతి వారిపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. హోటల్స్లో భోజనం ధరలు పెరుగుతాయని తెలిపారు. వాణిజ్య సిలిండర్పై పెంచిన ధరను తగ్గించాలని, గ్యాస్ ధరలు పెంచడానికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు పిడుగులాంటి వార్తను ఈరోజు బయటపెట్టారు. అర్ధరాత్రి నుండి కమర్షియల్ గ్యాస్ సిలిండర్కి ఇవ్వాల్సినటువంటి ధర ఒకే ఎకాఎకిన 990 రూపాయలకి పెంచడము అని అంటే మొత్తం సిలిండర్ ధర 19 కిలోల సిలిండర్ ధర 3255 రూపాయలకి చేరింది. సామాన్యుడు, మధ్యతరగతి, అందుబాటులో ఉండేటువంటి టిఫిన్ బళ్ళు కానీ, దీని మీద ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలు కానీ ఎవ్వరికి కూడా ఇది రుచించడం కాదు కదా, వీళ్ళ నెత్తిన పిడుగుబడి హతాశులైపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది మొత్తం దేశంలోనే. ఈ రాష్ట్రంలో
కానీ విజయవాడ నగరంలో కానీ చూసినప్పుడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పక తప్పదు. 4 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల ముందు చేస్తే ఈయన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఎన్నికల ముందు మోడీ గారు మౌనంగా ఊరుకున్నాడు. ఎన్నికలు అయిపోగానే పెంచాడు. మేము ఆనాడే చెప్పింది సిపిఎం, ఇది పెట్రోలు డీజిల్ ఈ సంక్షోభానికి కారణం. రాబోయే కాలంలో ధరలు పెంచడానికి ఇదొక వేదిక అవుతుంది అని చెప్పనే డ్రెస్ రిహార్సల్ అని చెప్పనేటువంటిది చెప్పాం. ఈ రోజు అదే జరిగింది. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోగానే ఇంత ధర 1000 రూపాయలు ధర పెంచడము అని అంటే టిఫిన్ బండి మీద ఆధారపడి జీవించేటువంటి ఆ కుటుంబమే కాదు, అనేక కుటుంబాలు, సాదాసీదా కుటుంబాలు, సామాన్యులు, కష్టజీవులు, కార్మికులు, పేద వర్గాలకు, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఈ టిఫిన్ బళ్ళని ఆశ్రయించేసుకుని 20 రూపాయలకి 30 రూపాయలకి టిఫిన్ కడుపు నిండా నింపుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు జరిగింది. దీంతో ధరలు పెరుగుతాయి, భోజనశాల ధరలు పెరుగుతాయి, హోటల్స్ ధరలు పెరుగుతాయి. ఇప్పటికే స్టార్ హోటల్స్ లో యుద్ధం పేరు చెప్పి 10% ఎక్సెస్ రేట్ ని ఇప్పటికే వసూలు చేస్తా ఉన్నారు. దీన్ని ఆసరా చేసుకుని ఇంకో 10% వాళ్ళు యాడ్ చేస్తే మామూలుగా హోటల్స్ గా ఉన్నటువంటి మామూలు వ్యాపారం చేసుకునేటువంటి మెస్లు గాని, స్టూడెంట్స్ కి అందుబాటులో ఉండే మెస్లు గాని, భోజనశాలలు గాని, కార్మికులకి కష్టజీవులకి అందుబాటులో ఉండాల్సినటువంటి ఈ బళ్ళు గాని, మెస్లు గాని, భోజనశాలలు గాని ధరలు పెంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడద్ది. కాబట్టి గృహ వినియోగదారులు అనుకోవచ్చు మనకు కాదు కదా అని. నెక్స్ట్ మనవంతే ఖచ్చితంగా జరుగుతుంది. మోడీ చెప్పింది ఏనాడు చేయలా. పెంచను అనంటే దానికి పెంచడమే తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి నరేంద్ర మోడీ, ఆయనకు కూడా కుటుంబం ఉంటే, ఆయనకు కూడా భార్యాబిడ్డలు ఉంటే తెలిసిండేది కుటుంబ పరిస్థితి ఏంటో, కుటుంబం జీవనాధారాలు ఏంటి, దాని మీద వచ్చేటువంటి జీవన వ్యయం ఎంత అవుతుంది, లివింగ్ కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పనేది అది లేదు. కాబట్టే బహుశా మీరు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో పెంచారా అని చెప్పనేటువంటి అడుగుతా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆక్రమణల తొలగింపుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఫుట్పాత్ ఆక్రమణల వల్ల ట్రాఫిక్కు అవాంతరాలు కలగడంతో తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఉదయాన్నే భారీగా మోహరించిన పోలీసులు మున్సిపల్ సిబ్బందితో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఆక్రమణలు తొలగించడంతో చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐటియు నాయకులు రంగ ప్రవేశం చేసి బాధితులతో కలిసి ఆందోళన చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. భారీగా పోలీసులు మోహరించి మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆక్రమణలను తొలగించే చర్యలు చేపట్టారు. ముందస్తు సమాచారం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకుండా అకస్మాత్తుగా తొలగింపులు చేపట్టడంతో చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉపాధిని కోల్పోతున్నామని, కనీసం ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించకుండా ఇలా చర్యలు తీసుకోవడం అన్యాయమని వ్యాపారులు వాపోయారు. అధికారుల తీరును సిఐటియు నేతలు తప్పుపట్టారు. 45 ఏళ్లుగా జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల పొట్టకొట్టడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడ్చి గుడ్లు మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో గత 40 సంవత్సరాల నుంచి
హాకర్సు, తోపుడు బళ్ళు వాళ్ళు పూలు, పళ్ళు, కాయలు, కూరగాయలు అమ్ముకొని తమ జీవనాన్ని స్వయం పోషకంగా మార్చుకొని ఎవరి మీద ఆధారపడకుండా, ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా ఒంటరి మహిళలు, చదువుకున్న యువత 40 సంవత్సరాల నుంచి రోడ్డుని నమ్ముకొని బతుకుతూ ఉన్నారు. ఈరోజు రోడ్డు విస్తరణ పేరుతో కలెక్టర్ గారు ప్రమాదాలను నివారించాలని చెప్పారనే నెపంతో ఈరోజు పోలీస్ అధికారులు, కొండపల్లి మున్సిపల్ అధికారులు వచ్చి పోలీస్ బెటాలియన్ పహారాతో భయోందోళన సృష్టించి ఒక్క రోజు కూడా అవకాశం ఇవ్వకుండా గత 10 రోజుల నుంచి చెప్తున్నామనే పేరుతో తోపుడు బళ్ళు వర్కర్స్ని, కార్మికుల్ని మామిడికాయలో ఉన్నాయి, సరుకులు ఉన్నాయని చూడకుండా అత్యంత పాశవికంగా, దుర్మార్గంగా ఖాళీ చేయించి ఈరోజు పేదల పొట్ట కొట్టే పరిస్థితిని తీసుకొచ్చారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక చోట్ల పేదల ఇళ్ళు కూలుస్తుంది, రోడ్ల పక్కన చిరు వ్యాపారులను కూడా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇదే తంత్రాన్ని కొండపల్లి మున్సిపాలిటీ తోపుడు బళ్ళ వాళ్ళ దగ్గర కూడా ఏర్పాటు చేయడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చిరు వ్యాపారులకు, వీధి వ్యాపారులకు, తోపుడు బళ్ళు కార్మికులకు ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడం అత్యంత హేయమైన చర్య. కలెక్టర్ యొక్క మన్ననను పొందడానికి పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం చూపి ఈరోజు తెల్లవారుజాము నుంచే ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఎన్నో ఏళ్ల నుంచి వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై ఖాళీ చేయించడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాం. వారికి శాశ్వత ప్రత్యామ్నాయ స్థలాన్ని, మార్కెట్ని కేటాయించాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పేదల మీద అక్కసు వెళ్ళకట్టిన ఈరోజు పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు ఈరోజు ఆల్ఫా దగ్గర ఎవరో అనుమతితో పార్కింగ్ లేకుండా విచ్చలవీడిగా హైవే పక్కనే ఉంది, దుర్గా కాంప్లెక్స్ ఉంది, గ్రీన్ ల్యాండ్ ఉంది. పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయమా అని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాం అధికారులు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు ఎన్నికలప్పుడు వచ్చి మీకు అంతా న్యాయం చేస్తామని చెప్పారు, కాంప్లెక్స్ కట్టిస్తామని చెప్పారు. గత 2 రోజుల క్రితం కూడా మున్సిపల్ చైర్మన్ని కలిసినప్పుడు మేము మీకు మట్టి తోలిచ్చిన తర్వాతే తొలగిస్తామని చెప్పారు. కానీ ఈరోజు మాట తప్పి ఈరోజు కార్మికులు ఉసురు పోసుకున్నారని చెప్పి ఈరోజు మేము విమర్శిస్తా ఉన్నాం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉపాధి లేని నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మిషన్ కృషి చేస్తోందని మిషన్ రాష్ట్ర చైర్మన్ చాగంటి పాటి జాన్ వెస్లీ తెలిపారు. ఈ ప్రాజెక్టును ప్రతి గ్రామం, నియోజకవర్గం, జిల్లా స్థాయికి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఆహార శుద్ధి, చాక్లెట్లు, బిస్కెట్ల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి శిక్షణతో పాటు లోన్లు అందజేసి ప్రోత్సహిస్తామని వివరించారు. నిరుపేదలకు, వెనుకబడిన వర్గాల వారికి ఈ పథకం ఎంతో మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తులనే ఈ పదవులకు ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో పేదలకు మేలు జరుగుతుండడం సంతోషకరమన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉపాధి లేని నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మిషన్ కృషి చేస్తోందని మిషన్ రాష్ట్ర చైర్మన్ చాగంటి పాటి జాన్ వెస్లీ తెలిపారు. ఈ ప్రాజెక్టును ప్రతి గ్రామం, నియోజకవర్గం, జిల్లా స్థాయికి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఆహార శుద్ధి, చాక్లెట్లు, బిస్కెట్ల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి శిక్షణతో పాటు లోన్లు అందజేసి ప్రోత్సహిస్తామని వివరించారు. నిరుపేదలకు, వెనుకబడిన వర్గాల వారికి ఈ పథకం ఎంతో మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తులనే ఈ పదవులకు ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో పేదలకు మేలు జరుగుతుండడం సంతోషకరమన్నారు. రాష్ట్రీయ ఉద్యోగ భారత్ అనే సంస్థ యొక్క తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా మొన్ననే నన్ను నియమించారు. అలాగే వేదిక మీద నా ప్రక్కన కూర్చున్నటువంటి మా నాయకులు, రాష్ట్రీయ ఉద్యోగ భారత్ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శి, తర్వాత ఇంకా ఇతర నాయకులు మన మధ్యలోకి రాలేకపోయినారు, వారు కూడా వస్తారు. 2004 సంవత్సరం గుజరాత్లో ఈ రాష్ట్రీయ ఉద్యోగ భారత్ ప్రారంభమైంది.
రాజకీయాలతో ఏమీ సంబంధం లేనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ 2004 నుండి నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటుండగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి దీనిని తన విభాగంగా అండర్టేక్ చేశారు. రాష్ట్రీయ ఉద్యోగ భారత్ యొక్క నినాదం ఏమిటంటే అర్హులైన విద్యావంతులు కాకపోయినా ఏదో వృత్తిలో బాగా ప్రతిభ కలిగినటువంటి యువత అందరూ కూడా నాకెవరో ఉద్యోగం ఇవ్వాలి అని చూడొద్దు. ప్రతి ఇల్లు ఒక పరిశ్రమగా మారాలి. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. हर घर में एक इंडस्ट्रियलिस्ट बन जाए और 10, 20, 50, 100 लोगों को नौकरी दे दें. ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామికవేత్తగా మారి ఇతరులకు ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టి అన్నదాతగా మారాలి. అప్పుడు ఈ నిరుద్యోగ సమస్య అనేది ఉండదు, ఈ నిరాశ నిస్పృహలు ఉండవు అనే ఒక ఉదాత్తమైన ఆశయంతో 2004లో ప్రారంభమై ఇప్పుడు సౌత్ ఇండియా వరకు గుజరాత్ను మొదలై ఇప్పుడు సౌత్ ఇండియా దాకా విశ్రమించి వారు అగ్రమంతులు వారికి అన్నీ అయిపోతాయి. ఏమి లేని వారికి అన్ని ఇబ్బందులే, అన్ని ఆటంకాలు. అలాంటి వారి కొరకు మరి మన నరేంద్ర మోదీ గారు ఈ యొక్క మంచి ప్రాజెక్ట్ మిషన్ని తీసుకొచ్చి మన మధ్యకి మరి ఈ యొక్క ఉద్యోగ భారత్ అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనే యొక్క మిషన్ గవర్నమెంట్ ద్వారా తీసుకొచ్చి మన మధ్యకి అనేక మంది లేని వారికి సహాయంగా ఉండటానికి, అండగా ఉండటానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క ఉద్యోగ భారత్ మిషన్ అనేది మీకు తెలియచేస్తున్నాను. మరి అంతేకాదు జిల్లాల వైడ్గా చైర్మన్ ఏర్పడతాయి, కోర్ కమిటీలు నెంబర్లు ఏర్పడతాయి. అలాగే బాధ్యతారహితంగా పనిచేసే వారిని తీసుకుంటాం, ఎవరిని పడతాం వాళ్ళని తీసుకోకుండా బాధ్యతారహితంగా అణగారిన వర్గాలని అలాగే మరి పేదవారిని చూసి వాళ్ళకి ఈ యొక్క పని కలిగించే వారిని తీసుకుని మరి ప్రతి జిల్లాకి చైర్మన్ నియమిస్తామని మీకు తెలియజేస్తున్నాం. అలాగే కోర్ కమిటీని ఆంధ్రప్రదేశ్ ఒక కోర్ కమిటీ నియమిస్తుంది. ఆ కోర్ కమిటీలో కూడా బాధ్యతారహితమైన వారిని నియమిస్తామని మీ యొక్క మీడియా తరఫున తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క మిషన్ అనేది ఎంతో కష్టపడి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి మన తెలంగాణకి తీసుకొస్తున్నాం. మేము చాలా గర్విస్తున్నాం. మేము బీజేపీలో పనిచేస్తానికి కూడా చాలా గర్విస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి హుండీల ద్వారా 2,83,17,242 రూపాయల ఆదాయం లభించింది. వీటితో పాటు 329 గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండిని భక్తులు దుర్గమ్మకు సమర్పించారు. దీనికి అదనంగా 19 దేశాలకు సంబంధించిన విదేశీ కరెన్సీని కూడా భక్తులు అమ్మవారికి సమర్పించుకున్నారు. దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బుర్రా రాధాకృష్ణ నేతృత్వంలో పగడ్బందీ ఏర్పాట్ల మధ్య హుండీల లెక్కింపు కొనసాగింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి హుండీల ద్వారా 2,83,17,242 రూపాయల ఆదాయం లభించింది. వీటితో పాటు 329 గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండిని భక్తులు దుర్గమ్మకు సమర్పించారు. దీనికి అదనంగా 19 దేశాలకు సంబంధించిన విదేశీ కరెన్సీని కూడా భక్తులు అమ్మవారికి సమర్పించుకున్నారు. దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బుర్రా రాధాకృష్ణ నేతృత్వంలో పగడ్బందీ ఏర్పాట్ల మధ్య హుండీల లెక్కింపు కొనసాగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.